అమెరికా ఏదైతే ట్రంప్ వచ్చినప్పటి నుంచి ట్రంప్ని దెబ్బతీసేటటువంటి కుట్రల్లో భాగంగా యూరోప్ యూనియన్లో కలుస్తున్నటువంటి అంటే యూరోప్ దేశాల్లో కోపం ఉంది ట్రంప్ మీద. కెనడాకు ఉంది, ఫ్రాన్స్కు ఉంది, బ్రిటన్కు ఉంది. వీళ్ళందరూ కలిసి ఒక్కటై ఈ మధ్యన మాట్లాడుతున్నది చూసాం. అదే సందర్భంలో ఇప్పుడు కథ మారుతోంది క్రమంగా. తాజాగా కెనడా ప్రధానమంత్రిగా మొన్న మారినటువంటి ఆయన ఓ రకంగా తన దేశంలో తను ఓటమి కాకుండా విజయం సాధించాలంటే అమెరికా మీద టారిఫ్లు వేస్తాం, అమెరికా మీద నిషేధాలు విధిస్తాం, అమెరికా అంతు తేలుస్తాం అన్నటువంటి ప్రకటన చేసుకుంటూ వచ్చాడు. కానీ కెనడాకి సంబంధించి 77% వస్తువులు తీసుకెళ్ళి అమెరికాలో అమ్ముకుంటేనే కెనడా ఆర్థిక వ్యవస్థ. లేదా కెనడా వస్తువులు ఇతర దేశాలు పెద్ద కొనేది లేదు, చచ్చేది లేదు. ఇంకా అంత మార్కెట్ విస్తరించుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికిప్పుడు కాదు, అదంతా సెట్ కావాలంటే 10 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా ఇలా ఉండనిస్తారా? అసలు ముందు రేపు గెలవనిస్తారా? దీంతో భయపడ్డట్టున్నాడు. అందుకని అర్జెంటుగా కొత్త ప్రైమ్ మినిస్టర్ కెనడా కొత్త ప్రైమ్ మినిస్టర్ గారు కొత్త స్టేట్మెంట్ బిగిన్ చేశారు. అమెరికాతో చర్చలు జరుపుతాం, మా ఇద్దరి మధ్యన సంబంధాలు చెడిపోకుండా చూసుకుంటాం. అదే సందర్భంలో ఇప్పుడు ఈ టారిఫ్లకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించుకుంటామని ప్రకటించాడు.